ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మల్ని ఇష్టంతోనే చూశాడు. అందుకే నేను ఎంత కష్టపడైనా సరే బాగా సంపాదించి అన్నయ్యని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. మీరు సంపాదించుకుని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటే మీ అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన్ని మీరు చూడాలని, మీ సంపాదన మీద ఆయన బతకాలని ఎన్నడూ అనుకోలేదు. సరే గాని నువ్వు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నట్టు అన్నయ్యకి చెప్పావా? ఫస్ట్ అన్నయ్యకి చెప్పరా అంటే వీడు భయపడుతున్నాడు బాబాయ్. పోనీ నువ్వు చెప్పు బాబు. అంటే బాబాయ్ అది నేను చెప్తే అంటే ఇక్కడ బకరాగాడి ఎవడు దొరుకుతాడా అని వెతుక్కుంటూ ఇద్దరు నా దగ్గరికి వచ్చారనమాట. ఏంటి అంకుల్, ఎవరిని బకరా అంటున్నారు? పెద్దోన్నా చిన్నోన్నా? ఇద్దరిని అనుకుంటాక. వీళ్ళిద్దరూ బకరాలు ఎందుకు అవుతారమ్మా? వీళ్ళిద్దరూ కలిసి నన్ను బకరాన్ చేయాలని చూస్తున్నారు, అది కూడా శంకర్ సార్ దగ్గర. ఇదిగో అబ్బాయిలు, ఈ విషయంలో మీరు నన్ను ఇరికించకుండా వీళ్ళిద్దరూ ఏమైనా ఈ విషయాన్ని మీ అన్నయ్య దగ్గర డిస్కస్ చేయగలరేమో చూడండి. ఒకవేళ వీళ్ళ వల్ల కాలేదనుకోండి, మీకు బెస్ట్ సజెషన్ ఇస్తాను. అదేంటంటే ఇలాంటి మ్యాటర్ కి గౌరీ మేడం అయితే కరెక్ట్ అని నా ఉద్దేశం. అంకుల్, అసలు మ్యాటర్ చెప్పకుండా వీళ్ళైతే బెటరు వాళ్ళైతే బెటర్ అంటున్నారేంటి? అసలు మ్యాటర్ ఏంటో మీకు తెలియాలి, అంతే కదా? ఇదిగో ఈతగాడికి 30 లక్షలు కావాలంట. ఎక్కడికది? ఐర్లాండ్ వెళ్ళడానికి. అది కూడా వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా. మీరేమన్నా వీళ్ళకి సహాయపడగలరా? 30 లక్షలా? ఎందుకు అరుస్తున్నారు? ఇది 30,000 అన్నంత సింపుల్ గా 30 లక్షలు అడిగితే ఆటోమేటిక్ గా అరుపు వచ్చేసింది కదా. ఇప్పుడు నువ్వు ఐర్లాండ్ వెళ్ళడం అవసరమా? అదే నేను చెప్తున్నాను. వీడెంత చెప్పినా వెళ్ళాలి అనే అంటున్నాడు. ఇదిగో అబ్బాయిలు, ఇది ఇక్కడ తేలే విషయం కాదు కానీ శంకర్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పదండి. ఆయన డిసైడ్ చేస్తారు మీరు వెళ్ళాలో లేదో. బాబాయ్ 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 వద్దు బాబాయ్, వద్దు బాబాయ్, వద్దు బాబాయ్. అన్నయ్యకి చెప్పకు. అంతా సవ్యంగా జరిగితే అప్పుడు అన్నయ్యకి చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. చిన్నోడా, నాకోటి అర్థం కావట్లేదు. నువ్వు అన్నీ రెడీ చేసుకుని వెళ్లే ముందు చెప్తే అన్నయ్య వద్దు అని నీకు సర్ప్రైజ్ ఇస్తే అప్పుడేం చేస్తావు? అది కాకుండా ఇప్పటికిప్పుడు 30 లక్షలు అంటే అన్నయ్య మాత్రం ఎక్కడి నుంచి తేగలడు? ఎవరిస్తారు చెప్పు నువ్వే. నేనిస్తాను. చెప్పండి, ఎవరికి కావాలి 30 lakhs? దేనికి? ఏంటి ఎవరు మాట్లాడరు? అంటే అది అబ్బాయి బాబు, అది ఏంటి మావయ్య, మీకు మనీ కావాలంటే నన్ను అడగొచ్చు కదా. మీరు మీ మొహమాటము. నాకు కాదు బాబు. మరెవరికి? అది తమ్ముడు ఐర్లాండ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. సో హో నైస్. వీసా వచ్చిందా? అప్లై చేశాను. ఓకే, రాగానే చెప్పు. ఫారెన్ రిలేటెడ్ అన్నీ మాయ చూసుకుంటుంది, నేను తనకి చెప్తాను. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆల్ ది బెస్ట్. అబ్బాయ్, చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఈ విషయం అన్నయ్యకి చెప్పకండి. హలో, నీ ఫోన్ కోసమే వెయిటింగ్. అవునరా? ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? అర్జెంట్ కాల్ అనుకుంటా. కాలే రాలేదు కదే. మీ తెలివితేటలు తెల్లారినట్లే ఉంది. అబ్బాయి బాబు అలా వెళ్ళిపోయాడు అంటే లాస్ట్ లో చిన్నోడు ఒక మాట అన్నాడు చూసారా, మా అన్నయ్యకి తెలియకుండా ఇవ్వండి అని. అందుకే అబ్బాయి బాబు కంగు తిని కంగారు పడి మరి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, శంకర్ సార్ ఆజ్ఞ లేకుండా ఈ ఇంట్లో ఏ పని జరగదు.
కాబట్టి మీరు వెళ్ళి మీ పంచాయతీ ఆయన దగ్గర పెట్టండి. దయచేసి నన్ను మాత్రం ఇరికించకండి. అంతేనంటారా? అంతే. అబ్బాయి రా. హ? మాయా నూరా. అవునా? ఏయ్, ఏయ్. శంకర్, ఇప్పుడు చూడు నిన్నెలా డిస్టర్బ్ చేస్తాను. హే, మాయా. గాడ్, ఏమైంది మాయా? కాలు స్లిప్ అయింది అబ్బాయి. పెయిన్ బాగా ఉంది. ఇక్కడేనా? కాస్త ఓర్చుకో మాయా. చాలా పెయిన్ ఉంది. ఇక్కడేనా? కాలు బాగా పెయిన్ గా ఉంది అబ్బాయి. నా వల్ల కావట్లేదు. ఒక్క నిమిషం మాయా, ఒక్క నిమిషం ఉండు ఉండు. గాడ్, అమ్మా. ఓ నో, బాగా పెయిన్ గా ఉంది అబ్బాయి. నేను బేర్ చేయలేకపోతున్నాను. సరే సరే, ఒక్క నిమిషం రిలాక్స్డ్ గా ఉండు. నేను వెళ్ళి పెయిన్ రిలీఫ్ స్ప్రే తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ శంకర్ గారు. ఇప్పుడే వస్తాను. తన కాల్ స్లిప్ అయింది. ఏంటి శంకర్ గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.